పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ చెంచన్మంత్ర పరంపర పరమనిష్టా తత్పరత్వంబునన్ మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకుల్ మధ్యాహ్న కాలంబు సేవిల్చున్ నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితన్. పంచబ్రహ్మలతో కూడిన ఒక మంత్రం ఉన్నది. పంచబ్రహ్మలంటే నమశివాయ. కొంచెం ఒక వివరం తెలియాలి ఇక్కడ. శివుడు పూర్వం లోకశ్రేయస్సు కోసం 5 ముఖాలు ధరించాడు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. అందులో పడమర వేపున్న ముఖాన్ని సద్యోజాతము అంటారు. తూర్పు కేసున్నదాన్ని తత్పురుషము అంటారు. ఉత్తరం వైపు ఉన్నటువంటి ముఖాన్ని వామదేవము అంటారు. దక్షిణం వైపున్న ముఖాన్ని అఘోరము అంటారు. ఆకాశం కేసి చూస్తున్నటువంటి ముఖాన్ని ఈశానము అంటారు. ఇందులో ఒక ముఖం నుంచి నభము ఆకాశాన్ని సృష్టించాడు. రెండవ దాని నుంచి మరుత్తు వాయువుని సృష్టించాడు. మూడవ ముఖం నుంచి శిఖి అగ్నిని సృష్టించాడు. నాలుగవ ముఖం నుంచి వారి అంటే నీటిని సృష్టించాడు. ఐదవ ముఖం నుంచి జ్యా భూమిని సృష్టించాడు. అందులో నభము అంటే ఆకాశం, అందులో న అనే అక్షరం ఓ పక్కన పెట్టాడు. మరుత్ అంటే వాయువు, దాన్ని నా పక్కన చేరిస్తే నమః అయ్యింది. శిఖి అంటే అగ్ని, అందులో మొదటి అక్షరం నమః పక్కన చేర్చాడు, నమస్సి అయ్యింది. వారి అంటే నీరు, అందులో వాని దాని పక్కన చేరిస్తే నమశివ అయ్యింది. జ్యా అంటే భూమి, ఇందులో యకారాన్ని అక్కడ పెట్టాడు, నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని లోకానికి అందించాడు. అందుకే వాటిని పంచబ్రహ్మలు, 5 ముఖములు, 5 పరబ్రహ్మ స్వరూపాలు. అందులోంచి పంచభూతాలు సృష్టించి వాటికి పేర్లు పెట్టి వాటి మొదటక్షరములతో లోకశ్రేయస్సు కోసం ఒక మంత్రం ఇచ్చాడు. దానికి పక్కన ప్రాసాదము అంటే ఓంకారం చేర్చాడు. కాబట్టి పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరి అంటే ఓం నమ శివాయ అనే మంత్రం. ఈ మంత్రముతో జపం చేస్తే అప్పుడు అమ్మవారి ఆనందపడి, దుర్గామాత వాడిని అనుగ్రహించండి, ఇంకెంతకంటే ఎక్కువ వాడు తపస్సు చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాడి శత్రువులు జయించాలి అంటే స్వామివారు కిరాతుడి రూపంలో వచ్చి పరీక్షించి పాశుపతాస్త్రం ఇచ్చిన దివ్యస్థలం మీద మీరు కూర్చున్నారు దాదాపు గంటన్నరగా. ఇలా పురాణములలో అనేక విశేషములు ఈ ఇంద్రకీల పర్వతం మీద ఉన్న జగన్మాత గురించి ఉన్నాయి. అవ్యాజ కరుణామూర్తి ఆవిడ. అందుకే దుర్లభ, దుర్గమా, దుర్గా అని అమ్మవారికి లలితా సహస్రనామంలో ఉన్న నామాల్లో దుర్గా అని ఒక నామాన్ని పెట్టారు. ఇంకా అర్థం ఏంటి? దుర్గా అంటే అంత తేలికగా అమ్మవారి దగ్గరికి ఎవరు పడితే వాడు వెళ్ళలేరు. అమ్మ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం అంటండోయ్. అందుకని అమ్మ దగ్గరికి సులభముగా వెళ్ళలేరు. కానీ వెళ్ళాలంటే మార్గం ఏమిటి? మీరు ఎన్ని గెలుచుకోండి, ఎన్ని రికమెండేషన్లు ఉండనివ్వండి, అమ్మ దగ్గరికి వెళ్ళలేం. సాక్షాత్తు దేవతలైనా సరే, కానీ ఒక్క విధంగా వెళ్ళొచ్చట. అమ్మవారు భక్త సులభ. అమ్మవారికి భక్త సులభ అని పేరు. భక్తితో అమ్మా ఆర్తితో ఉన్నాం, నడవలేకపోతున్నాం, ఉపవాసం ఉన్నాం, నలిగిపోతున్నాం, రక్షించమ్మా అంటే మాత్రం ఎంత దీనస్థితిలో ఉన్న పేదవాడైనా టక్కున ఆవిడ దగ్గరికి వెళ్ళగలుగుతాడు, చూడగలుగుతాడు. అందుకని ధనముతోటి బలముతోటి కాకుండా భక్తితో మాత్రమే అమ్మని మనం పొందగలం. అందుకని అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చింది. ఎన్ని కారణముల చేత దుర్గా అని పేరు వచ్చిందో చూడండి. దురాచార విఘాతిని అపిచ దుర్గా అంటోంది కాళికా పురాణం. కాళికా పురాణంలో దుర్గా అంటే నిర్వచనం చెప్పాడు వ్యాసుడు. దురాచార విఘాతిని, మనలో కొన్ని దురాచారములు ఉన్నాయి. ఇవ్వకూడని బలులు ఇవ్వడం, చెయ్యరాని పనులు చేయటం, ఇలా ఇష్టం వచ్చినట్టు ముట్లు కలుపుకోవడం, ఇటువంటి దురాచారములను తొలగిస్తుంది కాబట్టి కూడా దుర్గా అన్నారు. దురితహారిణి చ దుర్గా, దురాచార విఘాతిని అపిచ దుర్గా, దుర్లభ అపిచ దుర్గా, అయినప్పటికీ భక్త సులభ అపిచ దుర్గా అన్నారు. అటువంటి జగన్మాతని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి వీరందరూ తరించెదరుగాక.